హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. స్వచ్ఛమైన ఆవు పేడతో ఆవు పిడకలు ఎలా తయారు చేయాలనేది నేను ముందు వీడియోలో అయితే పెట్టానండి. ఒకసారి ఆ వీడియోని కూడా అయితే క్లిక్ చేసి చూడండి. ఇలాగా ఆవు పిడకలతో ఈరోజు ధూపం ఎలా వేయాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. నేను ఇంట్లో చేసుకున్న ఆవు పిడకలు కాబట్టి ఇలాగా ఏదైనా పుల్ల సహాయంతో ఇలాగైతే వెలిగించుకుంటున్నాను. లేదంటే మనము ఆవు పిడకలను కర్పూరంతో అయినా సరే వెలిగించుకోవచ్చండి. ఇలాగా వెలిగించుకొని నేను ధూపం వేసుకునేటువంటి స్టాండ్లో అయితే పెట్టుకుంటాను. ఇలాగా ఇందులో ఇప్పుడు కొంచెము నెయ్యి వేసుకుంటే మనకి ఇంట్లో హోమం వేసిన పుణ్యం అయితే కలుగుతుందంట. ఇది నేను చెప్పేటువంటి మాటలే కాదండి, మన పెద్దవాళ్ళు కూడా అయితే చెప్తూ ఉంటారు. ఆవు పిడకల్లో అయితే ఇలాగా కొద్దిగా నెయ్యి, అదేవిధంగా కొద్దిగా సాంబ్రాణి పౌడర్ వేసుకుంటే మనకి మంచి సువాసన అయితే వస్తుంది. ఇక్కడ నేను సాంబ్రాణి పౌడర్ కూడా అయితే ఇంట్లోనే చేసుకున్నానండి. కొద్దిగా సాంబ్రాణి, అదేవిధంగా వేపాకు గరిక ఉంటుంది కదా మనకి పొలాలలో, ఆ గరిక అంతా ఎండబెట్టేసి నేనైతే మిక్సీ పట్టుకొని ఇంటి దగ్గర నుంచి అయితే సాంబ్రాణి పౌడర్ కూడా అయితే తెచ్చుకుంటానండి. గుగ్గిలం కూడా అయితే వేసుకుంటాను ఇందులోనే. ఇప్పుడు ఆవు పిడకల్ని మనము ఏదైనా ఒక అట్ట ముక్క తీసుకొని ఒకసారి ఊపితే అలాగా ఆరిపోతాయండి. అగ్గినిప్పులు అనేటివి మనకి బాగా కనపడతాయి. ఇప్పుడు ఇందులో ఇలాగా ధూపం అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ మనము ఆవు పిడకలు చేసేటప్పుడు పచ్చకర్పూరము, గంధము, దశాంగం పౌడరు అన్నీ కలిపి అయితే వేసాం కదండి ఆవు పిడకలు చేసేటప్పుడు. ఈ విధంగా ఆవు పిడకలతో ధూపం వేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆవు పేడ లక్ష్మీదేవి స్వరూపిణి కనుక ఇలాగా ధూపం వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు కూడా ఈ పొగను పీల్చుకోవడం వల్ల చాలా మంచిది. మా పిల్లలైతే నేను ధూపం వేసే రోజు నా చుట్టూనే అయితే తిరుగుతారండి. వాళ్ళకి చాలా ఇష్టము ఇలాగ ధూపం వేయడము. నేను ప్రతి ఫ్రైడేను, అదేవిధంగా ట్యూస్డేను, అమావాస్య, పౌర్ణమి తిథులలో అయితే ఇలాగ ఇంట్లో ధూపం అయితే వేసుకుంటానండి. ఈ విధంగా ధూపం వేసేటప్పుడు ఇందులోనే 2 కానీ 3 కానీ ఇలాచీని, ఇలాగా లవంగం మొగ్గలను, బిర్యానీ ఆకుని వేసుకున్నా సరే మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఒక్కొక్కసారి ఇలాగా కూడా అయితే ధూపం వేసుకుంటూ ఉంటాను ఇంట్లో. చాలా మంచిదండి ఈ విధంగా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకము. ఇది మన పురాణాలలో ఉంది. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా మన ఇంట్లో అయితే చేస్తూ ఉంటారు కదా. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ అయితే ప్రతి ఫ్రైడే రోజు ఇలాగా ధూపం అయితే వేస్తుందండి. మనము డెలివరీ అయినప్పుడు కూడా చిన్నపిల్లలకి ఇలాగా ధూపం అయితే కంపల్సరీ వేస్తాం కదా. అది అలాగే పడేయకుండా మంచం కింద అయితే తీసుకొచ్చి పెడతారు. ఏదైనా దుష్ట శక్తులు అవి రాకుండా ఉండడానికి ఇలాగా ఫస్ట్ నేను దేవుడి దగ్గర అయితే వేసుకొని తర్వాత ఇంట్లో మూలన అయితే చూపిస్తానండి ధూపం అయితే. ఇలాగా ఆవు పిడకలతో ధూపం వేసుకోవడం వల్ల మనకి ఇంటికంతా శుభం కలుగుతుందనే నమ్మకము. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందనే నమ్మకం అండి. మీరు కూడా ఒకసారి వేసి చూడండి. ఒక్కసారి వేసామనుకో మనము ఇలాగా ప్రతి వీక్ కూడా వేయాలని మనకి ఆసక్తి కలుగుతుంది. ఆవు పేడతో ఇలాగా ధూపం వేసుకోవచ్చు. అదేవిధంగా మన ఇంట్లో ఆవు ఉంటే గన ఇలాగ ఆవు పేడ తీసుకొని ఏదైనా ఒక గిన్నెలో కానీ లేదంటే కొబ్బరి చెప్పులో పెట్టేసి మన ఇంటి గోడ పైన పెట్టుకున్నామనుకో మనకి ఇంట్లోకి దుష్ట శక్తులు అనేది దరిచేరకుండా ఉంటాయంటండి. నాకు ఇది వేరే వాళ్ళు అయితే చెప్పారు. ఇలాగా ఆవు పేడను అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి మొక్కలకు కూడా అయితే వేస్తూ ఉంటుంది. చూడండి మా ఇంట్లో అయితే తులసి మొక్కలు ఎంత బాగా వచ్చాయో. ఆవు పేడ ఎప్పుడూ కూడా పచ్చిదైతే అలాగే డైరెక్ట్గా చెట్లకు వేయకూడదండి. ఎండబెట్టేసి దాన్ని పొడి రూపంలో అయితే వేయాలి. ఇంట్లో అమ్మ పూజ చేసుకునేటువంటి తులసి మొక్కకు కూడా చూడండి ఇలాగ రావడానికి కారణము ఆవు పిడకలే అండి. ఇలాగా ఎండబెట్టేసి పూలనైతే అమ్మ ధూప్ స్టిక్స్ కూడా అయితే తయారు చేసిందండి. చాలా బాగా స్మెల్ అయితే వస్తూ ఉన్నాయి. నేను వచ్చేసిన తర్వాత అమ్మ అయితే ధూప్ కోన్స్ తయారు చేసింది. ఉంటే వీడియో తీసేదాన్ని కానీ చాలా మంచి స్మెల్ అయితే ఉన్నాయండి. ఈ పూలైతే మా ఇంట్లో రోజు దేవుడికి పెట్టే పూలే అండి. ఇలాగా అమ్మ ఎండ పెట్టేసుకొని ధూప్ కోన్స్ అయితే తయారు చేసుకునింది. ఇలాగా ధూపం అనేది ఇంట్లో ప్రతి మూలన కూడా చూపించి ఇలాగా గుమ్మానికి కూడా అయితే చూపించాలండి. ఇప్పుడు ఈ భస్మం అంతా కూడా మనము వేస్ట్ చేయకుండా చెట్లకు వేసుకుంటే చెట్లు కూడా చాలా బాగా పెరుగుతాయండి. ధూపం వేసేటప్పుడు నెయ్యి కూడా అయితే వేసాము. ఇందులో మంచి సుగంధ ద్రవ్యాలు అయితే వేసాం కదా. ఇలాగ ధూపం వేసుకోవడం వల్ల మన ఇంట్లోకి బ్యాక్టీరియా అనేది కూడా ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఇలాగ వీలైనంత వరకు ఆవు పిడకలతో అయితే ధూపం వేసుకోండి.
ఆవు పేడలో అయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి అయితే ఉంటుందండి. అమ్మవారు కూడా అయితే మనల్ని కటాక్షించుతుంది. ఆవులు అయితే మనకి 33 కోట్ల మంది దేవతలు అయితే ఉంటారు కదా. ఇలాగా ఆవు పేడతో ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. మనము గోశాలలకు వెళ్ళామంటే అక్కడ మనకు తోచినంత సహాయం చేసామంటే మనము అక్కడి నుంచి ఆవు పేడనైతే తెచ్చుకోవచ్చండి. ఇలాగ ఆవు పేడతో ధూప్ స్టిక్స్ కూడా చేసుకుందాము. అదేవిధంగా పిడకలను కూడా చేసుకొని ఇంట్లోనే ధూపాన్ని అయితే వేసుకుందాము. వీలైనంత వరకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.